హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివరాజ్ ఫుట్వేర్. ఒక అన్న వచ్చిన దగ్గరికి ఆన్లైన్ ద్వారా మన వీడియోస్ చూసి లేదంటే గూగుల్ రివ్యూ చూసి ఒక 2 pairs ఆఫ్ స్టీవ్ మైడెన్ బ్రాండ్ లెదర్ లోఫర్స్ పంపించారు చేయడానికి. ఇది సో ఇందులో వర్క్ వచ్చేసి ఏముంది చూడండి, బ్లాక్ కలర్ కూడా ఉంది, లైట్ బ్రౌన్ కలర్ కూడా ఉంది. ఈ బ్లాక్ కలర్ ఏముందంటే వర్క్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఒక చిన్న లేయర్ ఆఫ్ జాయింట్ ఉంటది, అక్కడ థ్రెడ్ గానే ఊడిపోతుంది. సో ఊడిపోవడం వల్ల ఒక గ్యాప్ వచ్చింది దానికి. అన్న ఒక మాట చెప్పిన అది గంబెట్టి కుట్టేదామన్నా బాగుంటది, ప్లస్ చేపించుకున్నాక పాలిష్ కూడా చేపించుకోండి, మంచి నీట్ అనిపిస్తుంది చెప్పినాం. సరే చేయమని చెప్పారు. ఇంకొకటి లైట్ బ్రౌన్ కలర్ షూ లోఫర్ ఉంది, దాంట్లో ప్రాబ్లం వచ్చేసి ఏమైందంటే సైడ్ లో గమ్ అని ఊడిపోయి స్టార్ట్ అయింది. అన్న ఒక మాట అయిపోయిన అన్న మీకు పర్మనెంట్ కావాలంటే గమ్ బయట రౌండ్ కుట్టించుకోండి అన్న, షూ చినిపోయిందాక కుట్టు గ్యారంటీ నాది, కుట్టు కూడా డిజైన్ కుట్టిస్తాను అని చెప్పిన ఒక నమ్మకం ఇచ్చిన అన్నకి. సరే చేయమని చెప్పారు, చేపించుకోక పాలిష్ కూడా చేపించుకున్నా బాగుంటుంది చెప్పారు. సరే చేయమని చెప్పారు. అన్న వాళ్ళని నమ్మి నా పనిందో చూసి నాతో కన్సల్ట్ అయ్యారు. కస్టమర్ క్లియర్ చెప్తాను, ఎవరికైనా సరే పని చేసాక మళ్ళీ మీరు బాధపడద్దు, నేను బాధపడద్దు, ఆర్గ్యుమెంట్ అవన్నీ డిస్కషన్ నాకు టైం ఉండదు. ముందే కస్టమర్ క్లియర్ చెప్పేస్తాను, అయితే పని కూడా కాకపోతే వదిలేస్తాను, బలవంతం ఎవరు చేయను. చూడండి మన దగ్గర వర్క్ అయితే అయినా కన్నా ఇట్లా రెడీ అయింది. మీరు అబ్జర్వ్ చేశానా, బ్రాండ్ ఇష్యూ కనిపిస్తుంది. ఇది అన్న అయితే నాకు గెలిచిన సాటిస్ఫైడ్ అనుకుంటా మన వర్క్ అయినాక. ఒకవేళ మీకు కూడా పని నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్రౌన్ కలర్ షూ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కుట్టు కూడా ఒక డిజైన్ లెక్క కనిపిస్తుంది, అది మిషన్ మేడ్ కనిపిస్తుంది, కానీ అది హ్యాండ్ మేడ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే అది కూడా చెప్తున్నాను. మెజర్మెంట్ టేప్ తీసుకోండి, స్కేల్ తీసుకోండి, ఒక్కొక్క స్టిచింగ్ మీరు మెజర్ చేసుకోవచ్చు. సేమ్ లెంత్ లో ఉంటుంది, ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, సేమ్ లెంత్ ఉంటుంది. మన షాప్ వచ్చేసి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ దగ్గర ఉంది. థ్యాంక్ యూ. నేను ఖచ్చితంగా గెలుస్తాను, నాకు ఆ విషయం తెలుసు. నాకు ఇంకొన్ని దెబ్బలు తాకొచ్చు, ఇంకొన్నిసార్లు నేను కింద పడచ్చు, నా శక్తి మొత్తం అయిపోయే స్టేజ్ కూడా నాకు రావచ్చు. అప్పటికి నేను నిల్చుంటాను, ఓటమిని అంగీకరించి నేను నేర్చుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలుసు ఉన్నది ఒక్కటే జీవితం, దాన్ని ఓడిపోయిన బాధలోనో లేదా